ఈరోజు ఇక్కడ నుండి బదిలీ అయిన ఆర్డర్స్ జస్ట్ ఇప్పుడే రిసీవ్ చేసుకోవడం జరిగింది. నాకు ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేస్తూ మా అధికారులు వరంగల్ డిఐజీ గారికి అటాచ్ చేస్తూ రిపోర్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్తో బదిలీ జరిగింది. బదిలీ జరిగిన విషయం నాకు మొన్న తెలవగానే ఆర్డర్స్ ఇవాళ వస్తేనే ఉద్దేశంగా నేను ఆర్డర్ తీసుకొని రిలీవ్ అవుదామని నేను హుస్నాబాద్కు సిక్కు నుంచి రిపోర్ట్ చేయడం జరిగింది. సిక్కు నుంచి రిపోర్ట్ 11 గంటలకు నేను చేసిన తర్వాత మా సిపి గారికి నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. నేను సిక్కు నుంచి రిపోర్ట్ చేసిన డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఫిట్ ఫర్ డ్యూటీ రాయించుకొని తర్వాత మీకు నేను రిపోర్ట్ చేసినట్టు పెట్టడం జరిగింది. 1 గంట తర్వాత మా ఏసీపీ గారి ద్వారా మా సిపి గారు ఏం చెప్పించిందంటే, అసలు సిక్కు నుంచి రిపోర్ట్ చేయడం అక్కడ కాదు, ఆ సీట్లో కూర్చోవద్దు, హుస్నాబాద్లో ఆయన ఉండకూడదు, చక్కగా వచ్చి నాకు రిపోర్ట్ చేయమనండి, ఈవెన్ ఆ జీప్ కూడా వాడకూడదు అనే ఆదేశాలు హుకుం జారీ చేయడం జరిగింది. వెంబడే నేను ఏసీపీ గారికి చెప్పినాను, సార్ ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను, నేను సిక్కు నుంచి వచ్చినప్పుడు నా ఆఫీస్కి వచ్చి నేను రిపోర్ట్ చేయాలా, ఎందుకంటే నాకు ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందలేదు, ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఒకవేళ అందుతో కూడా ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్ అని రిలీవ్ అయిపోతాను, మీకు అంత బాధ ఉంటే అని కూడా చెప్పడం జరిగింది. అన్న వెంటనే మంచిది నేను సిపి గారికి చెప్తానే మళ్ళీ సిపి గారితో మాట్లాడి అగైన్ మళ్ళీ కాల్ చేసి నో సిపి గారు ససేమ్రా అంటా ఉన్నారు, సార్ కోపానికి వస్తున్నారు, మీరు అర్జెంట్గా వచ్చి సిపి గారికి రిపోర్ట్ చేయండి, అక్కడ జీ కూడా వాడద్దు అని మళ్ళీ నేనన్నా, నాకు వేరే వ్యక్తి ఇంకా రాలేదు, నాకు ఆర్డర్సే అందలేదు, ఎలా ట్రాన్స్ఫర్ అంటే నో వేరే సిఐకి ఇన్ఛార్జ్ సిద్దిపేట రూరల్ సిఐకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఉండదు. అవును, నేను లేనప్పుడు మాత్రం నీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, నా ఆరోగ్యం మంచిగా అయింది, నేను డాక్టర్ సలహా మేరకు వచ్చి నేను జాయిన్ అయ్యాను, ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను, ఇది ప్రొసీజర్ అని మళ్ళీ చెప్పడం జరిగింది. లేదు సిపి గారు రామంటారంటే నేను అప్పుడు చెప్పడం జరిగింది, సిపి గారి దగ్గరికి నేను రాను, వచ్చే సమస్య లేదు, నేను ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను, కావాలంటే మీరే సిపి గారికి చెప్పండి అని చెప్పడం జరిగింది. అని కూడా నేను కావాలంటే ప్రెస్కి వెళ్ళిపోతానని ఇట్లా మానసిక ఇబ్బందులకు గురి చేస్తే నేను ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయ్యి నేనుంటే ఆర్డర్ ఇస్తే వెళ్ళిపోతానంటే నువ్వు అక్కడ కూర్చోవద్దు, నువ్వు ఇక్కడ రాని ప్రొసీజర్ ఫాలో కాకుండా మానసికంగా ఒత్తిడి, ఎందుకంటే ఆయన ఒత్తిడి చేయడానికి కారణం కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఆ సిపి గారు అలా ఎందుకు ఒత్తిడి చేస్తారని అప్పుడు మళ్ళీ ఇమీడియట్ సిపి గారితో ఏం మాట్లాడారో నాకు తెలియదు. తర్వాత మళ్ళీ మా ఏసీపీ గారు ఫోన్ చేసి, అన్న ఏం లేదు, నీకు కౌంటర్ డ్యూ ఆర్డర్ పెడతాను, నేను ఎట్లా పెడితే మీరు అప్పుడు రిలీవ్ అయ్యి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏంది 1 నిమిషం కూడా మీరు ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వేరే ఇక్కడికి పోస్టింగ్ అయిన ఇన్స్పెక్టర్ వచ్చినాక ఆయనకు ఛార్జ్ ఇచ్చి పోవాలి ఆనవాయితీ. ఒకవేళ ఆయన రాకముందే నన్ను వెళ్ళిపో అని మానసికంగా ఒత్తిడి గురి చేయడం, జీప్ వాడద్దనడం ఎంతవరకు నాకైతే అర్థం కాలేదు. ఇన్నేళ్ళ సర్వీస్ పెట్టుకొని మా సిపి గారు ఎందుకు వారు అట్లా చేస్తూ ఉన్నారంటే, నేను జమ్మిగుంట సిఐగా ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ రాలేదు, తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో సిద్దిపేట ఏఆర్ కాన్స్టల్ శ్రీనివాస్ అంటేనే జై తెలంగాణ నినాదం చేసినందుకు కుట్టిండ్రు, అదంతా మీ అందరూ తెలుసు. దానికి అప్పుడు నేను జిల్లా సెక్రటరీ స్పందించి అప్పుడు డీజీపీ కవర్దార్, ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డను వేరే వాళ్ళు వచ్చి కొట్టిండ్రు, కానిస్టేబుల్ కూడా కొట్టలేక కనీసం వాడు 3rd క్లాస్ వేరే ఉద్యోగులు యూనిఫామ్ లేని ఉద్యోగులు కొట్టిననే బాధతో తెలంగాణ కాన్స్టేబుల్ అని నేనేదో అప్పుడు స్పందించినందుకు దాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు ఆ వట్టి 2 ఛార్జ్ మెమోలు ఇచ్చి 2 పీపీఐలు పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ చేసిండు ఈ సిపి గారు, అప్పుడు ఎస్పీగా ఉండేది, నన్ను సిఐడికి పంపించారు. అది అకారణంగా అయినా సరే ఊరుకున్నాను, అనుకోకుండా తెలంగాణ వచ్చింది. తర్వాత నేను సీఎం గారు కలిశాను, రిపీటెడ్గా నేను రిప్రజెంటేషన్ ఇచ్చినాను, సార్ తెలంగాణ కోసం స్పందించి నేను నౌకరు కూడా కొట్టుకున్నాను. అప్పుడు యాక్చువల్ జమ్మగూడలో నేను డీజీ గారి మీద స్పందించినప్పుడు ఎస్పీ నాతో నిలబెట్టుకున్నాడు, రవీందర్ ఎస్పీ గారు, ఆయన తిడితే నేను కూడా తిట్టినాను. దాన్ని బేస్ చేసుకొని నాకు ట్రాన్స్ఫర్ చేశారు. అది అయినా 2వ రోజుకు 3వ రోజుకు హరీష్ రావు గారు నాకు పొద్దున 6 గంటలకు ఫోన్ చేశాను, నేను వాకింగ్లో ఉంటాయి, బ్రదర్ మీరేం భయపడకండి, మీ వెనక మేము ఉన్నాం, తెలంగాణ మొత్తం ఉన్నది అని. అయినా నేను దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేయలేదు, పోయి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, నేను అడుక్కోలేదు. మళ్ళీ హక్కుగా నాకు పోస్టింగ్ ఇవ్వండి, పోస్టింగ్ పోయిందంటే సరే సీఎం గారు ఇచ్చారు, ఈ సీఎం గారు చెప్తే క్యాప్టెన్ సార్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను, ఓకే ఇంతవరకు బాగానే ఉంది. నేను ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటే వీరు ఎందుకు చేస్తూ ఉన్నారంటే, వీరు అక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు అమరవీరుల స్మారకార్థం ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది కరీంనగర్ హెడ్ క్వార్టర్, నేను అప్పుడు సిఐడిలో పనిచేస్తున్నాను. అప్పుడు ఈ ఎస్పీ గారి మీద నేను ఈ భవనం ఎట్లా నిర్మించారు, ఇందులో ఏమైనా
అవకతవకలు జరిగినాయా అని ఆర్టీఐ యాక్ట్లో నేను అడగడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈరోజు నన్ను మానసికంగా చేస్తూ ఉన్నారు. నేను ఆర్టీఐ యాక్ట్లో కరెక్ట్ అడిగినాను, పక్కా చెప్తున్నా. అప్పుడు అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డితో నాతో మాట్లాడించాను, ఎందుకు అనవసరంగా అది అడుగుతున్నారు డ్రాప్ కమ్మను అని. నేను డ్రాప్ కాలేదు. సరే వారు ఏదో ఆన్సర్ ఇచ్చారు, తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యారు, సభ్య గుర్తున్నా అయిపోయింది. అదే మనసులో పెట్టుకొని నన్ను జీపు వాడద్దు అంటారు, అర్జెంట్ వెళ్ళిపోమంటారు. ఓకే, నేను జీపు వాడద్దు. ఇవాళ మా సిపి గారు వాళ్ళ వైఫ్కు ఒక గవర్నమెంట్ సవేరా పంపారు. దానికి డ్రైవర్గా వెంకటేశ్వరరావు అని నా దగ్గర పనిచేసే కోడెక్క పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్గా పంపారు. 10వ నెల 14వ తారీఖు నుంచి ఆయన 14వ తారీఖు 1వ నెల వరకు డ్రైవర్గా ఆ జీప్ మీద పనిచేసారు మేడం గారి దగ్గర. అదేంటి మరి నాకు అర్థం కావట్లేదు. సిపి గారి వైఫ్ సవేరా గవర్నమెంట్ వెహికల్, గవర్నమెంట్ డీజిల్, గవర్నమెంట్ అది ఒక ఎంప్లాయీగా నన్ను వాడద్దు అన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు వాడుతున్నారు? అది కరెక్టా, ఇది కరెక్టా? ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా నాకు ఒరుగుద్దని కాదు. ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద డిసిప్లిన్ ఫోర్స్, కాదంటలేము. కాకపోతే ఇంత మానసికంగా గురి అయితే ఇది కనీసం సీఎం గారికి మా డీజీ గారి దృష్టికి పోవాలా? ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏం కావు. దానికోసం మాత్రం పెట్టడం జరిగింది. నేను రిలీవ్ అవుతున్నా, ఇప్పుడు వెళ్ళిపోతున్నా. కాకపోతే నన్ను జీపు వాడద్దు, ఇమీడియట్గా వెళ్ళిపో, కుర్చీలో కూర్చోవద్దు, అచ్చి రిపోర్ట్ చేయి, ఈ బాధకు మాత్రమే పెట్టడం జరిగింది. ఇది పై అధికారుల దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశం కొద్దిగా పెట్టడం జరిగింది.